నమస్తే. గుంటూరు మిర్చియాడి దగ్గర ఈరోజు తీవ్రమైన ఆందోళనకు రైతులు సిద్ధపడ్డారు. గుంటూరు చిలకలూరుపేట హైవే మీద గంటల తరబడి ధర్నా చేసి ట్రాఫిక్ అంతరాయం కలిగించారు. దానికి ప్రధానమైన కారణం వివిధ ప్రాంతాల నుంచి మిర్చిని అమ్ముకోవాలని మార్కెట్ యార్డుకు చేరినటువంటి రైతాంగానికి సరైనటువంటి ధర రాకపోవడంతో ఏమి చేయాలో అర్థం కాక రోడ్డు మీదకు వచ్చి నిలబడవలసిన పరిస్థితి ఏర్పడింది. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ కూడా విత్డ్రా చేసుకొని పోలీసులు దాన్ని విఫలం చేయాలని ప్రయత్నం చేసినా వేలాది మంది రైతులు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి తమ గోడు విన్నవించుకున్నారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళారన్నాడు. వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో చర్చించామన్నారు. 1-2 సార్లు చర్చించి ఫలితాలను తీసుకొచ్చామన్నారు. రైతులకు శుభవార్త అన్నారు. చక్రం తిప్పిన చంద్రబాబు అన్నారు 11,781 రూపాయలు గిట్టుబాటు ధర వచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్నాము, కొంటున్నామని కూడా అన్నారు. ఈరోజు మిర్చి రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు. మొన్న ఒక మీటింగ్ పెట్టాను. కేంద్రం కూడా 11,750 రూపాయలు ఇవ్వడానికి ముందుకు వచ్చారు. కానీ వచ్చిందంతా కూడా వాళ్ళు ఏం చెప్పారంటే మార్కెట్ యార్డ్లో మీరు కావాలంటే మార్కెట్ ఇంటర్వెన్షన్ చేయమన్నారు. కానీ వేరే రాష్ట్రాల నుంచి కూడా మిరప వస్తూ ఉంది. అలాంటప్పుడు మనం ఇస్తే ఇక్కడ రైతులకు కాకుండా వేరే వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. మళ్ళీ ఒకసారి మినిస్టర్తో మాట్లాడాను. దీనికి ఏ విధంగా చేయాలి, ఏ రైతు నష్టపోయారు, ఏ రైతు మార్కెట్ తెచ్చాడు, ఇవన్నీ మార్కెట్ ఇంటర్వెన్షన్తో కేవలం 25% మాత్రమే కొనేదాన్ని సీలింగ్ తీసేసి 75% కొంటున్నాం అనేటువంటి ప్రగల్భాలు పలికారు. తర్వాత ఏం జరిగింది? ఒక్కరు కూడా 11,781 రూపాయికి గిట్టుబాటు ధరకి ఒక్క క్వింటా కూడా కొననటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఏర్పడింది. ఇంతవరకు ఏ యంత్రాంగము కూడా వచ్చి ప్రభుత్వం తరపున ఒక్క క్వింటా కూడా కొనలేదు అంటే ప్రభుత్వం ఎంత డప్పాలు కొట్టిందో ఒక్కసారి ఆలోచించి ఒక్కసారి వెనక్కు వెళ్ళి చూస్తే ఎల్లో మీడియా ఛానల్స్ అన్నీ కూడా అద్భుతం, అమోఘం, మిర్చి రైతులకు శుభవార్త అని పుంఖాలుగా కథనాలు వేశారు. కానీ మిర్చి రైతు గోడు పట్టించుకున్నటువంటి పాపానికి మాత్రం పోలేదు. చంద్రబాబు నాయుడు గారు ప్రగల్భాలు పలికారు. కానీ ఎక్కడా కూడా మిర్చి రైతులకు న్యాయం జరక్క అల్లాడిపోతున్నటువంటి దుస్థితి. గుంటూరు మిర్చి యార్డుకు నిన్న 2,50,000 టిక్కీలు వస్తే కొనటానికి 8,000, 10,000, 11,000 మాత్రమే కొంటామంటే రైతులు ఏం చేయాలో అర్థం కాక మార్కెట్లో దింపుకొని ఎటుపోవాలో అర్థం కాక రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేయవలసినటువంటి పరిస్థితి వచ్చింది. నేను ఒక విషయాన్ని ఇక్కడ చెబుతున్నా. ధర్నా చేసింది ఏ పొలిటికల్ పార్టీ ప్రోత్సాహంతోనో లేకపోతే ఏ వ్యవసాయ సంఘం ప్రోత్సాహంతో కాదు. అప్పటికప్పుడు వారు ధర్నా చేసుకోవాలి అనేటువంటి నిర్ణయానికి వచ్చారు. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయానికి వచ్చారు. ఇలాంటి పరిస్థితి చాలా అరుదుగా ఏర్పడుతుంది. ఏదో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి మాట్లాడితే ఒక 1000 మంది రైతులు, 2,000 మంది రైతులు, 3,000 మంది రైతులు వస్తారు. కానీ వారంతటా వారే ఆర్గనైజ్ కాకుండా స్పాంటేనియస్గా వచ్చి రోడ్డు మీద నిలబడి మాకు గిట్టుబాటు ధర కావాలి అని అరుస్తూ ఉంటే, గోల చేస్తూ ఉంటే, గొంతు ఎత్తి అరుస్తూ ఉంటే అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని. ఆ ఎల్లో మీడియాని అడుగుతా ఉన్నా. రైతులకు శుభవార్త, మిర్చి బ్రహ్మాండంగా కొంటున్నారు అని ప్రగల్భాలు పలికారే, మరి వాళ్ళు ఏం సమాధానం చెప్తారని అడుగుతా ఉన్నా. కావాలని ఎల్లో మీడియాలో ఒక ప్రచారం చేసుకుని డప్పాలు కొట్టడం తప్ప మిర్చి రైతును ఆదుకున్నటువంటి సందర్భమే లేదని చెప్పడానికి ఇవాళ గుంటూరు మిర్చి యార్డు దగ్గర జరిగినటువంటి ధర్నానే దీనికి ప్రధానమైన సాక్ష్యం. ఇప్పటికైనా నేను చాలా స్పష్టంగా, వివరంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నాను, హెచ్చరిక చేయదలుచుకున్నాను. మిర్చి రైతులు విపరీతమైన ఆందోళన చెందుతున్నారు. ఈ రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యేటటువంటి మిర్చి దేశంలో ఉత్పత్తి అయ్యే దానిలో 50% ఉంటుంది. అంటే ఎంత పెద్ద ఎత్తున రైతాంగం ఆంధ్రప్రదేశ్లో మిర్చిని పండిస్తారో తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. ఈ ప్రభుత్వం ఇప్పటికైనా మార్కెట్ ఇంటర్వెన్షన్కి వచ్చి మార్కెట్ని రంగంలోకి దింపి కొనుగోలు చేసి రైతును ఆదుకోకపోయినట్లయితే రైతు ఆగ్రహానికి ఈ కూటమి ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారు గురికాక తప్పదని హెచ్చరిక చేస్తున్నాను. గుంటూరు మిర్చి యార్డు దగ్గర ఈరోజు తీవ్రమైన ఆందోళనకు రైతులు సిద్ధపడ్డారు. గుంటూరు చిలకలూరుపేట హైవే మీద గంటల తరబడి ధర్నా చేసి ట్రాఫిక్ అంతరాయం కలిగించారు. దానికి ప్రధానమైన కారణం వివిధ ప్రాంతాల నుంచి మిర్చిని అమ్ముకోవాలని మార్కెట్ యార్డుకు చేరినటువంటి రైతాంగానికి సరైనటువంటి ధర రాకపోవడంతో ఏమి చేయాలో అర్థం కాక రోడ్డు మీదకు వచ్చి నిలబడవలసిన పరిస్థితి ఏర్పడింది. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ కూడా విత్డ్రా చేసుకొని పోలీసులు దాన్ని విఫలం చేయాలని ప్రయత్నం చేసినా
వేలాది మంది రైతులు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి తమ గోడు విన్నవించుకున్నారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళారన్నాడు. వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో చర్చించామన్నారు. 1-2 సార్లు చర్చించి ఫలితాలను తీసుకొచ్చామన్నారు. రైతులకు శుభవార్త అన్నారు. చక్రం తిప్పిన చంద్రబాబు అన్నారు 11,781 రూపాయలు గిట్టుబాటు ధర వచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్నాము, కొంటున్నామని కూడా అన్నారు. ఈరోజు మిర్చి రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు. మొన్న ఒక మీటింగ్ పెట్టాను. కేంద్రం కూడా 11,750 రూపాయలు ఇవ్వడానికి ముందుకు వచ్చారు. కానీ వచ్చిందంతా కూడా వాళ్ళు ఏం చెప్పారంటే మార్కెట్ యార్డ్లో మీరు కావాలంటే మార్కెట్ ఇంటర్వెన్షన్ చేయమన్నారు. కానీ వేరే రాష్ట్రాల నుంచి కూడా మిరప వస్తూ ఉంది. అలాంటప్పుడు మనం ఇస్తే ఇక్కడ రైతులకు కాకుండా వేరే వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. మళ్ళీ ఒకసారి మినిస్టర్తో మాట్లాడాను. దీనికి ఏ విధంగా చేయాలి, ఏ రైతు నష్టపోయారు, ఏ రైతు మార్కెట్ తెచ్చాడు, ఇవన్నీ మార్కెట్ ఇంటర్వెన్షన్తో కేవలం 25% మాత్రమే కొనేదాన్ని సీలింగ్ తీసేసి 75% కొంటున్నాం అనేటువంటి ప్రగల్భాలు పలికారు. తర్వాత ఏం జరిగింది? ఒక్కరు కూడా 11,781 రూపాయికి గిట్టుబాటు ధరకి ఒక్క క్వింటా కూడా కొననటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఏర్పడింది. ఇంతవరకు ఏ యంత్రాంగము కూడా వచ్చి ప్రభుత్వం తరపున ఒక్క క్వింటా కూడా కొనలేదు అంటే ప్రభుత్వం ఎంత డప్పాలు కొట్టిందో ఒక్కసారి ఆలోచించి ఒక్కసారి వెనక్కు వెళ్ళి చూస్తే ఎల్లో మీడియా ఛానల్స్ అన్నీ కూడా అద్భుతం, అమోఘం, మిర్చి రైతులకు శుభవార్త అని పుంఖాలుగా కథనాలు వేశారు. కానీ మిర్చి రైతు గోడు పట్టించుకున్నటువంటి పాపానికి మాత్రం పోలేదు. చంద్రబాబు నాయుడు గారు ప్రగల్భాలు పలికారు. కానీ ఎక్కడా కూడా మిర్చి రైతులకు న్యాయం జరక్క అల్లాడిపోతున్నటువంటి దుస్థితి. గుంటూరు మిర్చి యార్డుకు నిన్న 2,50,000 టిక్కీలు వస్తే కొనటానికి 8,000, 10,000, 11,000 మాత్రమే కొంటామంటే రైతులు ఏం చేయాలో అర్థం కాక మార్కెట్లో దింపుకొని ఎటుపోవాలో అర్థం కాక రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేయవలసినటువంటి పరిస్థితి వచ్చింది. నేను ఒక విషయాన్ని ఇక్కడ చెబుతున్నా. ధర్నా చేసింది ఏ పొలిటికల్ పార్టీ ప్రోత్సాహంతోనో లేకపోతే ఏ వ్యవసాయ సంఘం ప్రోత్సాహంతో కాదు. అప్పటికప్పుడు వారు ధర్నా చేసుకోవాలి అనేటువంటి నిర్ణయానికి వచ్చారు. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయానికి వచ్చారు. ఇలాంటి పరిస్థితి చాలా అరుదుగా ఏర్పడుతుంది. ఏదో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి మాట్లాడితే ఒక 1000 మంది రైతులు, 2,000 మంది రైతులు, 3,000 మంది రైతులు వస్తారు. కానీ వారంతటా వారే ఆర్గనైజ్ కాకుండా స్పాంటేనియస్గా వచ్చి రోడ్డు మీద నిలబడి మాకు గిట్టుబాటు ధర కావాలి అని అరుస్తూ ఉంటే, గోల చేస్తూ ఉంటే, గొంతు ఎత్తి అరుస్తూ ఉంటే అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని, ఆ ఎల్లో మీడియాని అడుగుతా ఉన్నా. రైతులకు శుభవార్త, మిర్చి బ్రహ్మాండంగా కొంటున్నారు అని ప్రగల్భాలు పలికారే, మరి వాళ్ళు ఏం సమాధానం చెప్తారని అడుగుతా ఉన్నా. కావాలని ఎల్లో మీడియాలో ఒక ప్రచారం చేసుకుని డప్పాలు కొట్టడం తప్ప మిర్చి రైతును ఆదుకున్నటువంటి సందర్భమే లేదని చెప్పడానికి ఇవాళ గుంటూరు మిర్చి యార్డు దగ్గర జరిగినటువంటి ధర్నానే దీనికి ప్రధానమైన సాక్ష్యం. ఇప్పటికైనా నేను చాలా స్పష్టంగా, వివరంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నాను, హెచ్చరిక చేయదలుచుకున్నాను. మిర్చి రైతులు విపరీతమైన ఆందోళన చెందుతున్నారు.